హలో స్టూడెంట్స్, ఒక లెన్స్కి సిల్వర్ కోటింగ్ చేస్తే దాని బిహేవియర్ అంటే నేచర్ ఎలా చేంజ్ అవుతుంది. నేను డబల్ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను, అంటే బైకాన్వెక్స్ లెన్స్. బైకాన్వెక్స్ లెన్స్ మీన్స్ డిఫరెంట్ రేడియై ఆఫ్ కర్వేచర్. సో దీన్ని 3 పార్ట్స్ డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ రే ఇక్కడికి వెళ్ళిన తర్వాత రిఫ్రాక్షన్ అవుతుంది. తర్వాతి ఈ మిర్రర్ నుంచి సో ఇండివిజువల్లీ ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్. నెక్స్ట్ ఈ లెన్స్లో నుంచి అగైన్ గెట్స్ రిఫ్రాక్టెడ్ బ్యాక్. సో ఫస్ట్ వన్ ఈజ్ వన్స్ రిఫ్రాక్షన్, నెక్స్ట్ రిఫ్లెక్షన్, నెక్స్ట్ సో అగైన్ రిఫ్రాక్షన్ will be observed. So it is combination of 3 parts, like one is one lens, next one ఒక మిర్రర్, ఇంకొకటి లెన్స్. సో ఈ లెన్సెస్కి ఫస్ట్ నేను జనరల్ కండిషన్ అంటే జస్ట్ లైక్ a simple thing to discussion or easy way to remember. రే ఎక్కడి నుండి వెళ్ళింది? లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళింది. మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది? ఫైనల్గా లెఫ్ట్ సైడ్ వచ్చింది. అంటే లెఫ్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కే వచ్చిందంటే ఇది ఒక మిర్రర్ అయి ఉండాలి. అంటే దిస్ టోటల్ పార్ట్ ఏమవ్వాలి? మిర్రర్ అయి ఉండాలి. సో దిస్ విచ్ ఎవర్ ఈజ్ కోటెడ్, ద కోటెడ్ లెన్స్ యాక్ట్స్ యాజ్ ఏ మిర్రర్. సో ఫస్ట్ థింగ్, దిస్ యాక్ట్స్ యాజ్ ఏ మిర్రర్. acts as mirror is the first thing. Next one, so దీన్ని నేను 3 parts డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ వన్, దీని ఫోకల్ పవర్ పిఎల్, ఇంకొకటి పి మిర్రర్, నెక్స్ట్ వన్ పిఎల్. ఎల్ స్టాండ్స్ ఫర్ లెన్స్. సో పి టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ పి నెట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ పి నెట్ దేనిదై ఉండాలి? మిర్రర్. ఓకే, సో పి నెట్ ఈజ్ ఈక్వల్స్ టు పిఎల్ ప్లస్ పిఎం ప్లస్ నెక్స్ట్ వన్ పిఎల్. సో ఈ సైన్ కన్వెన్షన్కి వచ్చేసరికి దీన్ని ఏం రాస్తున్నా చూడండి, పి నెట్ ఈజ్ ఈక్వల్స్ టు సో 2PL ప్లస్ పిఎం. సో ఇట్స్ లైక్ ఏ మిర్రర్. దెన్ వాట్? మిర్రర్ అంటే ఇది కూడా మిర్రరే అవుతుంది. ఇది ఫస్ట్ వన్, ఇది మిర్రరే అవుతుంది. అంటే దీనికి మైనస్ పెడుతున్నాను. సో ఇది మిర్రరే అవుతుంది. ఓకేనా? సో ఇట్స్ వాట్? ఇట్స్ ఏ మైనస్. ఈ పార్ట్ కూడా మైనస్. సో మైనస్ కామన్ తీస్తే పీ నెట్ ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది ఇక్కడ? 2PL, దీనికి మైనస్ పెట్టండి, ప్లస్ పిఎం. సో 1/F నెట్ ఈజ్ ఈక్వల్స్ సో దిస్ ఇస్ వాట్? 2/FL. నెక్స్ట్ వన్ ఇది మైనస్ ప్లస్ 1/FM. ఈజీ వే టు రిమెంబర్. సో ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్, 1/F net is equals to minus 2/FL plus 1/FM. సో దీంట్లో మనం ఫస్ట్ సైన్ కన్వెన్షన్ whenever required then we need to use it. Next one, here we can say first one, very first thing is about PL అంటే 1/FL ఉంది ఇక్కడ. అంటే 1/FL అంటే ఏంటి? అంటే 1/FL, హౌ డు యూ ఫైండ్ ద 1/FL? సో ఇట్స్ ఫోకల్ లెంత్. హౌ డు యూ ఫైండ్ ఇట్? ఏం లెన్స్ ఇది? సో బైకాన్వెక్స్ లెన్స్. సో బైకాన్వెక్స్ లెన్స్కు ఫోకల్ లెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 1/F ఈజ్ ఈక్వల్స్ టు μr-1 టైమ్స్ 1/r1 ప్లస్ 1/r2 సైన్ కన్వెన్షన్ ఫర్ వాట్? కాన్వెక్స్ లెన్స్. ఇంకేంటిది? ఎఫ్ఎం ఉంది, 1/FM ఉంది. ఎఫ్ఎం అంటే ఏంటి? ఫోకల్ లెంత్ ఆఫ్ మిర్రర్. ఫోకల్ లెంత్ ఆఫ్ మిర్రర్కి ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? r/2. సో అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ వీ కెన్ అప్లై, యూ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఏంటి? ఇంతకుముందుకేమో బైకాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా, ఇప్పుడు ప్లేనో కాన్వెక్స్ లెన్స్.
ప్లేనో కాన్వెక్స్ లెన్సా, కాన్వెక్సో ప్లేన్ లెన్సా ఎట్లాగా ప్రొనౌన్స్ చేయాలి. సో whose radius of curvature is less, whose radius of curvature is less, that should be pronounced first. This should be pronounced first. Whose radius of curvature is more, it should be, this is pronounced first, this should be pronounced second. అందుకే ప్లేనో కాన్వెక్స్ లెన్స్. సో ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్లో సో ఫస్ట్ వన్ రిఫ్రాక్షన్ అవుతుంది లెన్స్లో. సో నెక్స్ట్ వన్ మిర్రర్, ఇది మిర్రర్ పార్ట్. ఈ మిర్రర్ పార్ట్కి వచ్చేసరికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ మిర్రర్. నెక్స్ట్ మళ్ళీ రిఫ్రాక్షన్ అవుతుంది. సో యాజ్ ద సేమ్ థింగ్ అర్లియర్ విచ్ వి డిస్కస్డ్, దిస్ ఇస్ వాట్ పీ నెట్. పీ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు పీ లెన్స్ ప్లస్ పీ మిర్రర్ ప్లస్ పీ నెట్. ఓకే, sorry, it's what PL. So this is PL. So P net is what? Here 1 by F net is equals to, okay, 1 by F net is equals to, so 2 by FL plus 1 by FM. So 1 by FM. We'll go through the sign convention. So this is what 1 by F net, this is exact formula. 1 by F net is equals to, so it's what 1 by FM minus 2 by FL. It is the relation for silvering of lenses. 1 by F net is equals to 1 by FM minus 2 by FL. Okay, so next one, మళ్ళీ ద క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ, సో 1 బై ఎఫ్ఎం అని ఉంది. మళ్ళీ 1 బై ఎఫ్ఎం, 1 బై ఎఫ్ఎం అంటే ఇది 1 బై ఎఫ్ఎం అంటే ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్స్ టు మిర్రర్. సో ఫోకల్ లెంత్ ఆఫ్ మిర్రర్ ఫార్ములా ఏంటి, R/2. సో యూ విల్ కమ్ టు దిస్ వన్ 1 బై ఎఫ్ఎల్. 1 బై ఎఫ్ఎల్ అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. 1 బై ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు μr minus 1 times μr minus 1 by r, its radius of curvature. So next one, go through the sign conventions, then directly we can substitute to get the answer. Next, so this is what convex, earlier plane part కోటెడ్ చేసినాను. ఇప్పుడు ఏంటంటే సో ఇక్కడ కర్వ్డ్ పార్ట్ కోట్ అయింది, కర్వ్డ్ పార్ట్ కోట్ చేశాను ఇక్కడ. సో దిస్ ఈస్ యాజ్ ఏ మిర్రర్. ఓకే, సో దిస్ పార్ట్ ఈస్ నౌ it is what one lens, next one is mirror, next one is again lens. So first one దీంట్లో P net same as usual is equals to P lens plus P mirror plus P, okay, so lens, this is P lens, will be written as what, P net is equals to, so this is 2PL plus PM. So what's your exact formula? P net is equals to, okay, so P net is equals to PM minus 2PL. దేనికైనా ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. అక్కడ మనకు డిఫికల్టీ ఎక్కడ ఫేస్ చేస్తామంటే సో ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడంలో. ఇక్కడ 1/f net తీసుకున్నాను, 1/f net is equals to 1/fm minus 2/fl, okay, is the relation. Now we'll go to that. Again fm అంటే ఏంటి, fm is equals to r/2. again plano convex lens, so 1/fl is equals to ఏం రాయాలి, μr minus 1/r. so such a very important every time repeating model. సో ఒక్కసారి ఈ మోడల్ తీసుకొని ట్రై చేయండి. యూ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ సిల్వరింగ్ ఆఫ్ లెన్సెస్.